హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Teju Dot. మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఈరోజు తమ్నెల్లో చూసారు కదండి ఈరోజు టాపిక్ ఏంటో. మనం మామూలుగా మన ఇంట్లో పుట్టిన పసిపిల్లలకి నలుగు పెడతాం కదా, సున్నిపిండి అని నలుగు అని పెడతాం కదా. నేను కూడా నాకు మా బాబు పుట్టి 1.5 year అవుతుంది. రోనిత్ వాడి పేరు. వాడికి మేము స్టార్టింగ్లో శనగపిండి, పసుపు, నూనె పెడతాం కదా, గానుగ నూనె పెట్టి ఒళ్ళంతా మసాజ్ చేసి సున్నిపిండి, శనగపిండి, పసుపు కలిపి వాటర్తో పెట్టామన్నమాట. పెట్టిన తర్వాత బాబు గడికి అది పడలేదు, కొంచెం ర్యాషెస్లా వచ్చాయి. ఇంకా తర్వాత అలా కదని నేను నేర్చుకున్న హెర్బల్ ప్రొడక్ట్స్లో పసిపిల్లలకి ఎలా నలుగు పెట్టాలి, ఏమేమి యూజ్ చేయాలని హెర్బల్ ప్రొడక్ట్స్లో ఒకసారి చూసి ఆ పిండితో ఒకసారి ట్రై చేసి చూద్దామని అనిపించింది నాకు. సో నేను దాంతోనే 4 ఇంగ్రీడియంట్స్ అవి తయారు చేసి ఆ పౌడర్ని నేను మా బాబుకి పెట్టానన్నమాట. చాలా బాగా పనిచేసింది అది. మా బాబుకి ఒళ్ళు కూడా కొంచెం గట్టిపడుతుంది. మనం చేసే మసాజ్లో మనం ఏదైతే ఈ పౌడర్లో యూజ్ చేస్తున్నామో అవి పసిపిల్లలకి చాలా మంచి కలర్ వచ్చేలాగా చేసింది అది. మా బాబుకి కూడా చాలా మంచి కలర్ అయితే వచ్చాడు వాడు. అండ్ కొంతమంది పిల్లలకి కొన్ని పడవు, కొంతమందికి పసుపు పడదు, కొంతమందికి శనగపిండి పడదు, అలా అన్నమాట. ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను ఎలా తయారు చేయాలో, ఎలా పెట్టాలో. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, తక్కువ మోతాదులో తీసుకొని. మీ బాబుకి ఏమైనా ర్యాషెస్ రాకుండా, సెన్సిటివిటీ లేకుండా అలా ఉంది, కొంచెం గ్లో బాగానే ఉంది అంటే మీరు ట్రై చేయొచ్చు. దీన్ని 100% న్యాచురల్. 4 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశానండి. ఇది మనం మిక్సీ చేస్తాము. ఇప్పుడు నేను తయారు చేసే పౌడర్ని మిక్సీ చేసిన తర్వాత మెత్తని పిండి ఒకటి వస్తుంది. ఆ మెత్తని పిండిని పిల్లలకి వాడండి. ఆ తర్వాత జల్లించిన తర్వాత గరుకు పౌడర్ ఉంటుంది కదా, అది స్క్రబ్గా మనం యూజ్ చేసుకోవచ్చు. మదర్స్ ఉంటారు కదా, కొత్తగా తల్లులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడక్కడ స్కిన్ అనేది డెలివరీ తర్వాత కొంచెం నల్లగా అవుతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనం పెసలు, బావంచాలు, ఖర్జూరాలు అండ్ అలాగే కస్తూరి పసుపు, ఈ 4 ఇంగ్రీడియంట్స్ని మనం యూజ్ చేసాము. దాంట్లో మనం యూజ్ చేసిన బావంచాలు, ఖర్జూరాలు ఏంటంటే అవి ఒంటి నుంచి తల్లులకి, కొత్తగా తల్లులైన వారికి కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా పాల వల్ల, దానివల్ల అలాంటి స్మెల్స్ కూడా ఏమీ రావు. పసిపిల్లలు అయితే ఇంకా చాలా గ్లో వస్తారు. అసలు ఎలా తయారు చేయాలి, ఎలా వాడాలో నేను చూపిస్తాను. మా బాబు ఏమన్నా కోఆపరేట్ చేస్తే ఒక 2 షార్ట్స్ మీకు ఎలా రాయాలో చూపిస్తాను. సరే, అసలు అవి ఏంటేంటో ఒకసారి చూద్దాం. ఈ నాలుగే యూజ్ చేశాను నేను. పెసలు 1/2 kg పెసలు తీసుకున్నానండి నేను. ఇవి పొట్టు తీయని పెసలు. అండ్ ఇవి ఖర్జూరాలు అని అంటారు వీటిని. మీకు అన్ని హెర్బల్ షాప్స్లోనూ దొరుకుతాయి. చిన్నపిల్లలకి నలుగుపిండిలో, సున్నిపిండిలో వాడేవి అని అంటే మీకు ఇస్తారు. ఖర్జూరాలు అని అంటారు. ఇవి ఒక 20 రూపీస్ తీసుకోవాలి. ఇవి బావాంచాలు అంటారు. ఇవి కూడా చాలా మంచి స్మెల్ వస్తాయి. సుగంధ ద్రవ్యాలు అని షాప్స్ ఉంటాయండి, సుగంధ ద్రవ్యాలు అమ్మే షాప్ అలా ఉంటుంది, అక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇవి కస్తూరి పసుపు అని చెప్తున్నాను కదా నేను మీకు, ఫేస్ ప్యాక్స్లో అదేను. ఇదిగోండి, దీన్ని కస్తూరి పసుపు అని అంటారు. ఇలా బ్రేక్ అవుతుంది, ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది కూడా. సో ఈ 4 కలిపి మిక్సీ చేసేసిన తర్వాత ఆ పౌడర్ని ఎలా అప్లై చేసుకోవాలో నేను చెప్తాను మీకు. జల్లించిన తర్వాత వచ్చిన మెత్తటి పిండి అండి ఇది. ఆ తర్వాత వస్తుంది కదా జల్లెడలోకి పైన, ఇది స్క్రబ్ అనమాట. ఇది పెద్దవాళ్ళు పెట్టుకోవడానికి కొంచెం గరుగ్గా ఉంటుంది, చాలా బాగా పనిచేస్తుంది, చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది ఇది. సో బాబుకైతే నేను దీన్ని కొంచెం వాటర్లో కలిపాను, అది ఇలా వచ్చింది. పాలమీగడతో ఫస్ట్ మనం మసాజ్ చేస్తాం కదా, అలా మసాజ్ చేసేసిన తర్వాత ఈ పిండిని కొంచెం వాటర్లో కలిపితే ఇలా వస్తుందన్నమాట. సో దీన్ని మనం పిల్లలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే స్క్రబ్ కదా, పెద్దవాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. బ్లాక్నెస్ ఎక్కడైతే పొట్ట దగ్గర, హ్యాండ్స్ అవి బ్లాక్ అవుతూ ఉంటాయి కదా డెలివరీ అయిన తర్వాత, దానికి ఆ బ్లాక్నెస్ పోవడానికి ప్రతిరోజు దీన్ని మనం వాటర్లో మిక్స్ చేసి పెట్టుకుని స్నానం చేస్తే చాలా మంచి గ్లో వస్తుంది. తనే మా అబ్బాయి రోనిత్, 1.5 year ఇప్పుడు. నేను వాడికి పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పుడు తయారు చేశాం కదా మనం, అదే యూజ్ చేస్తున్నాను. చాలా మంచి కలర్ వస్తారు. చిన్నప్పుడు బాబు చాలా వైట్గా పుట్టాడు, కానీ ఇయర్స్ నల్లగా ఉన్నాయి అన్నారనమాట చూసిన వాళ్ళు. ఇయర్స్ నల్లగా ఉంటే ఎదిగినప్పుడు కూడా మొహం కూడా నల్లగా అయిపోద్ది సంవత్సరం లోపు అని అన్నారనమాట. అప్పుడు అనిపించింది నాకు మంచి బాత్ పౌడర్ పెట్టాలని. వాడి ఇయర్స్ కూడా ఇప్పుడు చాలా తెల్లగా ఉన్నాయి. ఆ బాత్ పౌడర్ యూజ్ చేసిన తర్వాత స్కిన్ స్మూత్గా ఉంది, అలాగే చాలా కలర్ కూడా వచ్చాడనమాట. నేను ఏదో 2-3 షార్ట్స్ మీకు జస్ట్ చూపిస్తాను. ఫుల్గా అయితే పెట్టించుకోవడానికి మా బాబుగాడు అంత కోఆపరేట్ చేయకపోవచ్చు మరి.
పాలమేగడ ఉంది కదా, నేను ఫస్ట్ పాలమేగడ తీసుకున్నాను. తీసుకుని మంచిగా మసాజ్ చేయడమే. ఆగు మరి మసాజ్ చేస్తారు కదా, అలా మసాజ్ చేయడమే. మంచిగా మసాజ్ చేసి మీరు చేసుకోండి మంచిగా, కాళ్ళ మీద వేసుకొని అలాగా. నేను జస్ట్ షూట్ కోసం మీకు తెలుస్తుందని చెప్పేసి చేస్తున్నాను. ఆ తర్వాత పిండి ఉంటుంది కదా, వాటర్తో కలిపాను నేను దాన్ని. కూర్చో ఉండు నాన్న, ఉండు. అయిపోయింది. బొగ్గలు మొహానికి కూడా అంతే, ఫుల్గా పాలమేగడ అప్లై చేసుకొని ఇదిగో నాన్న, ఇదిగోరా, ఇదిగో. ఫేస్కి కూడా జస్ట్ బాడీ అంతా ఇలా మసాజ్ చేయడమే. హ్యాండ్స్, ఫింగర్స్. హాయ్. ఈ హ్యాండ్కి కూడా పెడదాం. దీంతో తిను మరి, దీంతో తిను. ఈ హ్యాండ్కి పెడతాను. ఈయనన్నా హ్యాండ్ ఇవ్వరా. ప్లీజ్ స్నానం చేద్దు కానీ మరి, ఒక్కసారి. హాయ్ చెప్పు. హలో, హాయ్ ఫ్రెండ్స్ చెప్పు, అందరికి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు నాన్న, అందరు చూస్తున్నారు నేను. హాయ్ చెప్పు. సో ఇలా పెట్టాలండి. ఫస్ట్ పాలమేగడతో ఒళ్ళంతా మసాజ్ చేయండి. మసాజ్ చేసిన తర్వాత ఈ పిండిని మొత్తం ఒళ్ళంతా పట్టించి బాగా మసాజ్ చేసి తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేపిస్తాం కదా, అలా చేయించండి. నేనైతే వారానికి 4 సార్లు నలుగు పెడుతున్నాను. మీరు కూడా అలా చేయండి, చాలా మంచి గ్లో వస్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు షూర్గా ఆన్సర్ ఇస్తాను. తిను. సరే ఏమ్మా